గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దటంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్పై విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. ఇక పైలట్ ప్రాజెక్టు కింద సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డిగ్రీ కాలేజీలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు అధికారులు. కార్పొరేట్ కాలేజీలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులను మెరుగ్గా తీర్చిదిద్దుతుంది ప్రభుత్వం. స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానంపై శిక్షణ ఇస్తుంది. పైలట్ ప్రాజెక్టు కింద హుస్నాబాద్ డిగ్రీ కాలేజీలో స్పెషల్ క్లాసులు ప్రారంభించారు అధికారులు. హైదరాబాద్ కి చెందిన సైనో హబ్ సంస్థ సహకారంతో కెరీర్ గైడ్ లైన్స్ సెల్ ఆధ్వర్యంలో 2024 డిసెంబర్ నుంచి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. 100 మంది డిగ్రీ కాలేజీ విద్యార్థులు, 50 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు కలిపి మొత్తం 150 మంది విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా పిల్లలకు నైపుణ్య శిక్షణ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్, అలాగే జాబ్ సంబంధించిన అన్ని రకాల శిక్షణ కార్యక్రమాలను 6 నెలల పాటు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సైనోబ్ అనే సంస్థ నిర్వహిస్తుంది. ఈ సంస్థ వల్లే తద్వారా త్వరలో ప్లేస్మెంట్ అవకాశాలను కూడా మన కళాశాలలో కల్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ బ్యాచ్ అయిపోయిన వెంటనే మరో బ్యాచ్ను కూడా మేము రన్ అయ్యే విధంగా చూస్తాం. 6 నెలల పాటు సాగే ఈ శిక్షణకు ₹1 కోటి వరకు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. ఇందులో భాగంగా కాలేజీలో 30 లక్షలతో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక సిలబస్ తయారు చేసి కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ కాలేజీలో వచ్చిన ఫలితాల ఆధారంగా మరిన్ని ప్రభుత్వ కాలేజీల్లో కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఇట్లాంటి కాన్సెప్ట్ని మాకు అందించుతున్నందుకు మేమంటూ మంచిగా చదువుకొని మంచి జాబ్స్ తెచ్చి స్టేట్ లెవెల్లో మంచి జాబ్స్ తెచ్చి అన్ని కార్పొరేట్ కంపెనీస్లో మాకంటూ ముందు స్థాయిని ఉంచుకొని మేము కూడా ఎప్పటికీ ముందంజలో ఉందామని అనుకుంటున్నాం. స్టేట్ లెవెల్లో ఫస్ట్ టైం ఇక్కడ సైనోబ్ ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. ఎంతోమందికి ప్లేస్మెంట్ దొరికే అవకాశం కూడా ఉంది. ఇక్కడ నుండి ఎన్నో జాబులు కొట్టే అవకాశం కూడా ఉంది. ఇక్కడ చదువుకున్న ఈ సైనోబ్లో చేరిన వారు రిజల్ట్స్ చూసి వేరే వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ కావడానికి అవకాశం ఉంది. అండ్ మేము ఇంతకుముందు తెలుగులోనే మాట్లాడేవాళ్ళం. ఇంగ్లీష్ తెలుసు కానీ పర్ఫెక్ట్గా ఎలా మాట్లాడాలో మాకు పర్ఫెక్ట్గా నేర్పిస్తున్నారు. ఇక్కడ సైనో హబ్ క్లాసెస్ వల్ల మేము చాలా నేర్చుకున్నాం. స్టేజ్ పైకి ఎక్కి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. ఈ పార్టీ రావడం వల్లనే మా కాలేజ్కి ఇన్ని ఫెసిలిటీస్ వచ్చాయి. So we are really thankful to the Sino Hub management because we are provided many systems in our college and we are taking the Sino Hub classes. Before that we couldn't speak English fluently, but really thankful to the Ponnam Prabhakar garu, IAS of Siddipet and Sino Hub team and also our lecturers. Thank you for giving this wonderful opportunity. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేలా ప్రభుత్వం చేపట్టిన శిక్షణ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు లెక్చరర్లు. హుస్నాబాద్లో శిక్షణ తరగతులు ప్రారంభించేందుకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రులు.